స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒక కొత్త రిక్రూట్మెంట్ వచ్చింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. బ్యాంకింగ్ రంగంలో అనుభవం ఉన్నవాళ్ళకిది ఒక మంచి అవకాశమని చెప్పొచ్చు. మొత్తం 2050 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులని ఎస్బీఐ ప్రకటించింది. అంటే అభ్యర్థులు వాళ్ళు ఎంచుకున్న సర్కిల్లోనే ఆఫీసర్గా చేరొచ్చు. సరే, మరి దీనికి అర్హతలేంటి? ముందు అది చూద్దాం. వయసు విషయానికొస్తే 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. విద్యా అర్హత ఏదైనా డిగ్రీ ఉంటే చాలు. అలాగే ఆఫీసర్గా కనీసం 2 ఏళ్ల అనుభవం ఖచ్చితంగా ఉండాలి. అయితే ప్రస్తుతం లేదా గతంలో ఎస్బీఐలో పనిచేసిన కొందరికి అర్హత లేదు. అర్హతలు సరిపోలితే ఇక సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. మొత్తం 4 దశలుంటాయి. మొదటిది ఆన్లైన్ ఎగ్జామ్. చూడండి, ఆన్లైన్ టెస్ట్లో 4 సెక్షన్లుంటాయి. ప్రతిదానికి సపరేట్ టైమింగ్. ఆబ్జెక్టివ్ టెస్ట్ అవ్వగానే 50 మార్కులకు డిస్క్రిప్టివ్ పేపర్ కూడా ఉంటుంది. ఇక్కడొక ముఖ్యమైన విషయం, నెగటివ్ మార్కింగ్ అస్సలు లేదు. ఎగ్జామ్ తర్వాత అప్లికేషన్స్ని ఒక కమిటీ స్క్రీన్ చేస్తుంది. ఇక ఇంటర్వ్యూకొస్తే దీనికి 50 మార్కులు కేటాయించారు. ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఆన్లైన్ టెస్ట్కి 75%, ఇంటర్వ్యూకి 25% వెయిటేజ్ ఉంటుంది. సరే, ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. అప్లికేషన్ ఫీజు 750 రూపాయలు. కానీ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు. అప్లై చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ అన్నీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. సెలెక్ట్ అయ్యాక కెరియర్ ఎలా ఉంటుంది ఆ సంగతి చూద్దాం. సెలెక్ట్ అయిన వాళ్లకి మంచి జీతంతో పాటు 2 అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్ కూడా ఇస్తారు. 6 నెలల ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. పోస్టింగ్ ఎంచుకున్న సర్కిల్లోనే ఉంటుంది. ఈ ముఖ్యమైన తేదీలు గుర్తుంచుకోండి. రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ ఫిబ్రవరి 18. బ్యాంకింగ్ కెరియర్లో ముందుకెళ్లాలనుకునేవారికి ఇది ఒక మంచి అవకాశం.